లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు హిట్సేష్లెన్ దానియేల్ గారు 1960వ సంవత్సరం మార్చ్ 5వ తేదీన చేసిన ప్రసంగం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనములో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. తన ప్రజలకు ఏదైనా చేయుటకు దేవుడు శీఘ్రముగా ఒక మనిషిని పిలిచినప్పుడు, అతడు అయోగ్యుడు మరియు సిద్ధపడని వాడైనప్పుడు అదెంతో విషాదకరంగా ఉంటుంది. దేవుని మందిరము కొరకై తన ప్రజలను సిద్ధపరచు బాధ్యతను మనం వహించుటకు దేవుని పిలుపు ఎప్పుడు వచ్చునో ప్రభువునకు చెందిన మనకు తెలియదు. దేవునికి వ్యతిరేకముగా యూదులు పాపం చేసినప్పుడు వారు బబులోను బానిసత్వంలోనికి పంపబడ్డారు. అయితే మీ కొరకు నేను బబులోనును సిద్ధపరచి ఆ ప్రజలు మీ పట్ల దయ కలిగి ఉండునట్లు చేయుదును అని దేవుడు చెప్పాడు.